ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో టీమిండియాకు అదిరే ఆరంభం దక్కింది భయ్యా. సో, ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లోనే ఛేదించిందనే చెప్పాలి. సో, ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 79 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడనే చెప్పాలి. సో, అతను 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సంజు శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 26 పరుగులు చేయగా, తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులతో రాణించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అవగా ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు భయ్య. సో, ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక తర్వాత రెండో టీ20 చెన్నై వేదికగా శనివారం 25న జరగనుంది భయ్య. ఇక అదేవిధంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు సాధించి ఒకే ఒక్కడుగా రాణించాడు. ఇక హ్యారీ బ్రూక్ 17, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేశారు. ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్ డక్అవుట్ కాగా, బెన్ డకెట్ 4, జాకబ్ బెథెల్ 7, జేమీ ఓవర్టన్ 2 సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు భయ్య. అయితే ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు భయ్య.